నాతోని ఉండాలని యేసయ్యా, నీతో బ్రతకాలని నా ఆశయ్యా. నీ ఉండాలని యేసయ్యా, నీతో నే బ్రతకాలని నా ఆశయ్యా. నాతో నీ ఉండాలని యేసయ్యా, నీతో నే బ్రతకాలని నా ఆశయ్యా. నా ఆశ తీరా నిన్నారాధింతును, నా ఆశ తీరా నిన్నారాధింతును. నీవే నీవే కావాలయ్యా యేసయ్యా, నాతో నీ ఉండాలయ్యా. నీవే నీవే కావాలయ్యా నా యేసయ్యా, నాతో నీ ఉండాలయ్యా. నాతో నీ ఉండాలని యేసయ్యా, నీతో నే బ్రతకాలని నా ఆశయ్యా. నేరస్తుడనైన నేను నీకు దూరమై ఉండగా, నేరస్తుడనైన నేను నీకు దూరమై ఉండగా, పాపినైన నన్ను నీ ప్రేమతో పిలచి నీ సన్నిధిలో నిలిపినావు. పాపినైన నన్ను నీ ప్రేమతో పిలచి నీ సన్నిధిలో నిలిపినావు. నీవే నీవే కావాలి యేసయ్యా, నీవే నీవే రావాలి యేసయ్యా. నీవే నీవే కావాలయ్యా నా యేసయ్యా, నాతో నీ ఉండాలయ్యా.
ఉండాలని యేసయ్యా, నీతో నే బ్రతకాలని నా ఆశయ్యా. ఒంటరినైనా నేను నిరాశతో నేనుండగా, సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమేగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను ఈ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను పరమా తనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను
జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో రాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా 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 జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా హల్లెలూయా. బేపులూరు గ్రామం పెద్దపోతుల దత్తు కుమారుడు జయన్న పెద్దపోతుల జయన్న కుమారునికి మీ కుమార్తెను మహేష్ మహేష్ ముద్దునూరు మండలం కాపురం ఉన్న నల్లబల్లె మనోహర్ కుమార్తె నివారికను మా కుమారుడు మహేష్కు చేసుకోవడానికి ఈ తాంబూలం మీకు ఇచ్చున్నాం. ఏం కనిపిస్తుంది? ఓకేనా? అంతే, ఏం లేదు. ఓకే, మీరు కూర్చోవచ్చు. న్యాయాధిపతి అయిన యేసయ్య
యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా నీ సారథ్యములో నిత్యము జయమే కదా నీ సారథ్యములో నిత్యము జయమే కదా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా నీ మంచితనమంతయు నా ఎదుట కనుపరచితివే నీ మంచితనమంతయు నా ఎదుట కనుపరచితివే నీ కృపాక్షేమములు నన్ను వెంబడించెను నీ కృపాక్షేమములు నన్ను వెంబడించెను నీ కృపా సమృద్ధితో దీవించితివి నీ కృపా సమృద్ధితో దీవించితివి పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా నా తల్లి గర్భమందునా రూపించబడక ముందే నా తల్లి గర్భమందునా రూపించబడక ముందే నీ సంకల్పములో నన్ను ఏర్పరచితివే నీ సంకల్పములో నన్ను ఏర్పరచితివే మహిమగల పరిచర్యలో నన్ను నిలిపితివి మహిమగల పరిచర్యలో నన్ను నిలిపితివి పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా న్యాయాధిపతి అయిన యేసయ్యా
యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా. నీ దివ్య సన్నిధిలో ప్రార్థించుచుండగా నీ దివ్య సన్నిధిలో ప్రార్థించుచుండగా దహించు అగ్నిగా నా ఎదుట నడిచితివే, దహించు అగ్నిగా నా ఎదుట నడిచితివే. శత్రు సమూహమును నీవే జయించితివే, శత్రు సమూహమును నీవే జయించితివి. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా. న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా. నీ సారథ్యములో నిత్యము జయమే కదా, నీ సారథ్యములో నిత్యము జయమే కదా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, న్యాయాధిపతి అయిన యేసయ్యా న్యాయము జరిగించు మహనీయుడా. నన్ను నడిపించుము యేసయ్యా, దినదినము నీ సన్నిధికి నన్ను స్థిరపరచుము యేసయ్యా, నీ పాదముల చెంత.
స్థిరపరచుము యేసయ్యా నీ పాదముల చెంత నడిపించు స్థిరపరచు నడిపించు స్థిరపరచు నా జీవిత కాలమంతా నిన్ను నేను ఆరాధింతును నా జీవిత కాలమంతా నిన్ను నేను ఆరాధింతును నన్ను నడిపించుము యేసయ్యా దినదినము నీ సన్నిధికి నన్ను స్థిరపరచుము యేసయ్యా నీ పాదముల చెంత నిందలలో అవమానములో నీ కృపయే ధైర్యపరచనే నిందలలో అవమానములో నీ కృపయే ధైర్యపరచనే మారని దేవా మార్పులేని వాడా నా పక్షముగా ఉన్నవాడవు మారని దేవా మార్పులేని వాడా నా పక్షముగా ఉన్నవాడవు నన్ను నడిపించుము యేసయ్యా దినదినము నీ సన్నిధికి నన్ను స్థిరపరచుము యేసయ్యా నీ పాదముల చెంత మార్గములో యాకోబును కృపతో నింపిన దేవుడవు అరణ్య మార్గములో యాకోబును కృపతో నింపిన దేవుడవు నిరీక్షణకర్త నన్నేలు దైవమా నా తోడుగా ఉన్నవాడవు నిరీక్షణకర్త నన్నేలు దైవమా నా తోడుగా ఉన్నవాడవు నన్ను నడిపించుము యేసయ్యా దినదినము నీ సన్నిధికి
నన్ను స్థిరపరచుము యేసయ్యా నీ పాదముల చెంత విశ్వాసయాత్రలో చెదరిపోకుండా ఈ ఆత్మయే కాపాడెను విశ్వాసయాత్రలో చెదరిపోకుండా ఈ ఆత్మయే కాపాడెను నిత్య సియోనుకి నన్ను నడిపించుము సింహాసనమున నన్ను నిలుపుము నిత్య సియోనుకి నన్ను నడిపించుము సింహాసనమున నన్ను నిలుపుము నన్ను నడిపించుము యేసయ్యా దినము నీ సన్నిధికి నన్ను స్థిరపరచుము యేసయ్యా నీ పాదముల చెంత నడిపించు స్థిరపరచు నడిపించు స్థిరపరచు నా జీవిత కాలమంతా నిన్ను నేను ఆరాధించు నా జీవిత కాలమంతా నిన్ను నేను నామాన్ని స్తుతించడం ఎంతైనా ఆశీర్వాదకరం. చాలా మంది పెళ్లిళ్ళలో డీజేలు పెట్టి మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా
మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మహేష్ నిహారికల యొక్క ప్రధాన మహోత్సవ కార్యక్రమానికి మరి ఇటు రీతిగా మరి జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నిహారిక వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క బంధుమిత్రాదులు అందరూ కూడా మరి ప్రయాణమై బయలుదేరి రాగలుగుతూ ఉన్నారు. కనుక మనం అందరము కూడా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్పంపులు పొందబోతూ ఉన్నాము. కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి పాడనా భజించి పొగడనా స్వామి, స్తుతి చేసి పాడనా నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనా సమర్పణతో సేవించెదను. సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో సేవించెదను. సజీవుడనై
స్తుతి స్తుతి అని కొనియాడెదన్ నీ సన్నిధిలో ఆరాధింతున్ ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రజలలో నీ కీర్తిని ప్రకటించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రజలలో నీ కీర్తిని ప్రకటించెదను ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు శత్రువును జయించుటకు ప్రార్థించెదము నీవిచ్చిన ఫలముతో ఆరాధింతు శత్రువును జయించుటకు ప్రార్థించెదము నీవిచ్చిన ఫలముతో ఆరాధింతు జయశీలుడా మాకు జయమిచ్చువాడా నీకే నారాధన జయశీలుడా మాకు జయమిచ్చువాడా నీకే నారాధన స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ
బలులు అర్పించెదము నీ కృప మాపై ఉంచుము దేవా మరొకసారి అన్నగారి యొక్క రాకను బట్టి ఆయన యొక్క వచ్చి ప్రార్థన చేసుకొని అన్నగారికి సమయాన్ని అప్పగించుదాము. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు మరి జాన్సన్ గారు వచ్చి తదుపరి మరి అనంతపురం నుంచి వచ్చినటువంటి మరి మార్కన్న గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. స్తోత్రాలు నాయన. అవును ప్రభా, ఇదిగో నాయన ఇంతవరకు మీరు చూపిన గొప్ప కృపకై నీవే వాడుకొని ప్రభా నాయన, ఇదిగో నీ రాకడ పర్యంతం వరకు నాయన నిన్ను హత్తుకొని జీవించుకున్న వారికి మనసును తెలియపరుస్తున్న దేవా నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ముందున్న సమయాన్ని అంతటినీ ప్రభా నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ సైలెంట్గా ఉంటారేంటి ఇక్కడ నుండి తిని అందరూ ఒకసారి చేతులు ఎత్తడానికి కూడా బరువు అయిపోయింది పాపం. మరి హల్లెలూయా. ఈరోజు రేపు అంటే తర్వాత ఎంతో ఆనందించాలి,
సంతోషించాలి. ఓకే, నూతన వధూవరులుగా మహేష్ అండ్ నిహారిక ఆశీర్వదిస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ కూడా ఇక్కడ ఇమానిల్ గారు, తర్వాత రాజా గారు, తర్వాత కృష్ణపాల్, నాకు అన్న అయిన జయన్నకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది మాటలు మనము అయింది, మనకి కరెక్ట్గా 12 అయిపోయింది, అంటే 10వ తారీఖులే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వివాహమునకు ముందు జరిగిస్తుని ఆది పంపిస్తాడు. తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను తీసుకొనిగా ఎలియాజరు చాలా మంచి ప్రార్థనాపరుడు. అబ్రహాం గారి ఇంట్లో కుమారుడు ఇస్సాకున్నాడే ఆయనకు భారీగా మార్చబడుతుంది అని ఆయన ఒక స్థిర విశ్వాసంతో ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే వెళ్ళిన ఆ కార్యాన్ని నిర్వర్తించారు. అధ్యాయంలో 31వ వాక్యంలో ఒక చక్కని మాట, అందరికీ తెలిసినటువంటి మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలవనేలా నీవు లోపలికి రమ్ము. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీరందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. అందుకని ప్రేమతో మిమ్మల్ని ఈ ఒక కళ్యాణ మండపంలోనికి, వివాహ యొక్క సభలోనికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అనే విషయాన్ని వారు మాట్లాడతారు. ఇప్పుడు మహేషు, నిహారిక వీళ్ళ యొక్క వివాహ కార్యక్రమమునకు సిద్ధపరిచి వాళ్ళు మన మధ్యలోనికి వచ్చారు, సిద్ధపరచబడి. అయితే ఇది మనుషుల వలన కలిగినది కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది దేవుడు సంకల్పించినటువంటి సంకల్పము. హల్లెలూయా, దగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. మహేష్ అన్న నిహారిక వీళ్ళిద్దరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళెవరో సెట్ చేశారు, వాళ్ళెవరో మాట్లాడారు. చారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందిను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏర్పాటు చేసినటువంటి బంధం అది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా అంటున్నారా, వెళ్ళిపోయా అంటున్నారా, శృతులు కలిపేస్తున్నారా మాటలన్నీ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. అందుకని మొట్టమొదటిగా ఇస్సాకు కుటుంబంలో ఒక గొప్ప ఆనందం, సంతోషం. రైట్. రెండవదికి చెప్పి ముగిస్తా. అసలు నిత్యము ఆనందం, సంతోషం కలిగి ఉండాలనంటే యేసయ్య మనము జరిగించుచున్న వివాహ కార్యక్రమాలలో ఆయన నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే, బాగా వినండి, ఇప్పుడు ఇస్సాకుకు లోటులు తీర్చబడ్డాయి. అతనికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆనందం, సంతోషం కలిగింది. కనాను ఊరిలో వివాహమునకు యేసును ఆయన తల్లియు మరియా వాళ్ళిద్దరూ కూడా ఆ వివాహమునకు పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత, బాగా వినండి, మీకు అందరికీ తెలుసు వివాహములు ఏమైపోయింది. ఇన్ని పెళ్ళిళ్ళకి వచ్చారు, ఇన్ని పెళ్ళిళ్ళు చూశారు కదా. వివాహంలో ఏమైపోయింది, ఏం కొరత కలిగింది? మంద ఏం కలిగింది?
ద్రాక్షరసము అయిపోయింది. యూదులు వాళ్ళు భోజనాలు వడ్డించేటప్పుడు మంచిగా ద్రాక్షరసం, మత్తొచ్చేది కాదండోయ్, ఆరోగ్యానికి ఆనందకరంగాను శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేసే ఆ మంచి ద్రాక్షరసమును వాళ్ళందరూ కూడా అందించేవారు. ఆ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అంటే సంతోషం. ఒకరి ముఖాలు ఒకరి వైపు చూసుకుంటున్నారు. పెళ్లి కొడుకు ఇంట్లో తల్లిదండ్రులు, ఏమిరా మీ మొహాలు వాడిపోయినా సంతోషం లేదనంటే ద్రాక్షరసం అయిపోయింది. సంతోషం లేదు, ఆనందం లేదు, కొరత ఏర్పడిపోయింది. అయితే మరియా ఆ తల్లిగారు చెప్పారు, యేసయ్య ఉన్నాడు కదా ఈ వివాహ కార్యక్రమంలో, మీరెందుకు అంత కంగారు పడుతూ ఉన్నారు, వెళ్ళి ఆయన అడగండి అని చెబితే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటయ్యా మొహాలన్నీ తెల్లబోయినాయి ఇక్కడ, గనుక ఏదో ఒకటి మీరు చేయాలి, ఏం చేయమంటారు, ద్రాక్షరసం అంతా అయిపోయింది అని చెబితే 6 రాతి బాణల తొట్ల నిండా నీళ్లు నింపండి చెప్పి వాటిని ఆయన ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. అంటే యేసయ్య వివాహములో ఉంటే ఏం కలుగుతుంది? కొరతలు తీర్చబడతాయి, నీ కుటుంబంలో ఉన్న అవసరతలు తీర్చబడతాయి, మీ పిల్లలకున్న అవసరతలు తీర్చబడతాయి. అందుకనే యేసయ్య ఆ వివాహంలో ఉన్నాడు గనుక కొరతలన్నీ కూడా తీర్చబడుతూ వచ్చాయి. ఈ వివాహంలో ఆయన ఉన్నాడు గనుక కొరతలన్నీ తీర్చబడును గాక. హల్లెలూయా. ఆయనను ఇంటిలోనికి చేర్చుకోవాలి, నీ హృదయంలోనికి చేర్చుకోవాలి యేసయ్యను. అప్పుడు నీ కుటుంబంలో నీకు ఒక గొప్ప ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటూ ఉన్నది. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వివాహ కార్యముల వలన ఏం జరగాలనంటే ఆ కొరతలు తీర్చబడాలి, దేవుని యొక్క సన్నిధానంలో సంతోషం కలగాలి. కనుక ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నేను కోరుకుంటున్నటువంటి మాట, ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి యేసయ్యను ఎప్పుడో డేట్లు నిర్ణయించబడక మునిపే ఆయన పాదాలను పట్టుకొని, అయ్యా నువ్వు ఉంటే తప్ప ఈ కార్యక్రమాలు జరిగించలేం, మీరే మా ముందు నడవండి అని చెప్పి వేడుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాం. కనుక మనందరికంటే ముందు యేసయ్య ఈ ఒక వివాహంలో ఉన్నాడు. గట్టిగా చప్పట్ల హల్లెలూయా. ఉన్నాడు గనుకనే ఈ రోజున మనం అందరం కూడా సంతోషంగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభుని స్తుతించి మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు ఈ మాటలను మన మధ్యలో దీవించును గాక. దేవుడు ఆ వివాహ కార్యక్రమంలో ఉండి వారి అవసరతలు తీర్చాడు, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో నిహారికకు మరి మహేష్కి దేవుడు వారికి ఒక గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఈ రోజు నుంచి ఇంకా అధికమవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మహేష్ ముగించమంటావా చెప్పమంటారు? ఇంకా ఏమన్నా చేయి, నీ చేతిలో ఉన్నాం మేము అన్నట్లుగా ఉండదని ఫీలింగ్ కదా. రైట్, అందరూ కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యం కోసమే ప్రార్థన చేసుకుని ఇక మనం ముగించుకోబోతూ ఉంటున్నాం. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలను బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇస్సాకు రెబెకాను తీసుకొని రెబెకాను చూచినప్పుడు శారా గుడారములోనికి తీసుకొని వెళ్ళి తన భార్యగా అతను చేర్చుకున్నాడు. అప్పటి నుండి ఇస్సాకులో గొప్ప ఆనందం కలిగింది. ఈ రోజున నా భార్యను చూస్తే నాకు ఆనందం కలగాలయ్యా, నా కుటుంబాన్ని చూసినప్పుడు నాకు సంతోషం కలగాలి. వివాహ కార్యక్రమాల వల్ల సంతోషం కలగాలి. వివాహ కార్యక్రమాల వలన నీ అవసరతలు, నీ కొరతలు తీర్చబడాలి. ఏ దుఃఖంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ కూడా ఈరోజు దేవుని సన్నిధానంలో ఆ కొరతలు తీర్చబడాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు తన దుఃఖం అంతా కూడా తొలగించబడింది.
అతడొక్కడు సంతోషించాడు. అబ్రహాము సంతోషించాడు. తండ్రి కుమారులు సంతోషిస్తూ ఉంటే సంతోషించి ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచారు, ప్రభుని స్తుతించారు, ఆరాధించారు. గనుక ఈ సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చక్కటి తీర్మానము చేసుకుందాం. ప్రభు సన్నిధానం చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన నాథ, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఒక ప్రధాన కార్యక్రమాన్ని మీరు జరిగిన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.